బాగా పొద్దుపోయిన తర్వాత ఆ ఇంటి యజమానులు ఇంటికి చేరారు. ఆ ఇల్లు అడవిలో కొండలు తవ్వుతూ, ఖనిజాలను సమకూర్చుకుంటూ జీవనం సాగించే 7 మరుగుజ్జులది. ప్రతిరోజూ పొద్దున్నే వారు ఇంటిని వదిలి అడవిలోకి వెళతారు. అక్కడ రోజంతా కష్టపడి పనిచేసి, రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి చేరుతారు. అలా రోజంతా ఇంటిలో ఎవరూ లేకపోవడం వలన వారెవరూ స్నోవైట్కి కనబడలేదు. ఆ రోజు కూడా తమ పని ముగించుకొని ఇంటికి తిరిగివచ్చారు మరుగుజ్జులు. చీకటిగా ఉన్న ఇంటిలో ఆ 7 తమ వద్ద ఉన్న 7 కొవ్వొత్తులను వెలిగించిన వెంటనే ఇల్లంతా వెలుగు నిండింది. కాని ఆ వెలుగులో ఇంటిని చూసిన వారికి తమ ఇంటికి ఎవరో వచ్చారని వెంటనే అర్థమైంది. శుభ్రంగా సర్దిన వారి ఇల్లు వారు వదిలేసి వెళ్ళినప్పుడు ఉన్నట్లుగా వారికి అనిపించలేదు. కాని వారింటికి అతిథులు వచ్చేవారు కూడా ఎవరూ లేరు. ఆ ఇంటిలో మారిన వస్తువులను చూసి ఆశ్చర్యపోయారు మరుగుజ్జులు. ఎవరు వచ్చి ఉంటారబ్బా అని అనుకుంటూ జాగ్రత్తగా ఒక్కొక్క వస్తువు పరిశీలించసాగారు. మొదటి మరుగుజ్జు తన కుర్చీ వద్దకు వెళ్ళి, అరే, ఎవరు నా కుర్చీపై కూర్చున్నారు అని గట్టిగా అరిచాడు. వెంటనే రెండోవాడు అక్కడికి చేరి, ఎవరో నాకు కొంచెం నుండి కూరగాయలు తిన్నారు అని అన్నాడు. మూడోవాడు కూడా, ఎవరున్నారు రొట్టె ముక్కలు తిన్నారు అని అరిచాడు. అరే, నాకంచం నుండి కూడా కొన్ని కూరగాయలు ఎవరో తిన్నారే అని నాలుగవ మరుగుజ్జు కూడా తన తోటి వారికి మెల్లగా చెప్పాడు. బల్ల మీద తిని పక్కన పెట్టిన తన చెంచా అని అందరికీ చూపిస్తూ ఎవరో తినడానికి నా చెంచాన్ని ఉపయోగించారు అని అన్నాడు ఐదవవాడు. అవునవును, ఎవరో నాకు అత్తిని కూడా ఉపయోగించారు అని నివ్వెరపోయాడు ఆరవవాడు. చివరిగా 7వ మరుగుజ్జు తన చోటుకి వెళ్ళి, మిత్రులారా, ఎవరో నా చెంబు నుండి ద్రాక్షరసం తాగారు అని అరిచాడు. అందరి వస్తువులను యథేచ్ఛగా వాడుకున్న ఆ అతిథి ఎవరా అని ఆశ్చర్యపోతూ ఇల్లంతా తిరగసాగారు వాళ్ళు. ఈ వస్తువు కదిలింది, అది ఉండాల్సిన చోటలో లేదు అనుకుంటూ ఒకరికి ఒకరు ఆ ఇంటిలో జరిగిన మార్పులు చూపించసాగారు. ఎంత చూసిన వారికి ఇంటికి వచ్చిన వారెవరో అర్థం కాలేదు. ఇక క్రింద అంతా చూడటం అయిపోయింది. కనుక మన పడకగది కూడా ఒకసారి చూసి వద్దాం రండి అని ఒకడు అనగానే, అలాగేనని తలలు ఊపి వారందరూ గబగబా మెట్లు ఎక్కి పడకగదిలోకి ప్రవేశించారు. కొంచెం నలిగి ఉన్న తన మంచం చూడగానే మొదటి మరుగుజ్జు, పాయింట్, ఎవరో నా మంచం మీద ఎక్కినట్టున్నారు అని చెప్పాడు. ఆ మాటలు విని రెండోవాడు తన మంచాన్ని పరీక్షించి, అవును, నా మంచం మీద కూడా ఎవరో ఎక్కారు. నా పరుపు క్రిందకు వెళ్ళిపోయింది అని గొల్లుమన్నాడు. వారి గొడవ విన్న మూడవవాడికి, తన మంచం ఏ పరిస్థితిలో ఉందో అని భయం వేసింది. వెంటనే అటు పరిగెత్తి, తన మంచాన్ని చూసి విస్తుపోయాడు. అయ్యో, నా మంచం మీద కూడా ఎవరో పడుకున్నారు, దుప్పటి అంతా నలిగిపోయింది అని అరిచాడు. ఇక అరవటం నాలుగో వాడి వంతు. ఎవరు నా మంచం మీద అడుగుపెట్టి పాడు చేసింది అని వెర్రిగా అరిచాడు వాడు. అవునవును, నా మంచం మీద దుప్పటి కూడా బాగా మాసిపోయింది అని ఏడ్చాడు ఐదో మరుగుజ్జు. ఇంతమంది మంచాలు పాడైన తర్వాత తన మంచం కూడా తప్పక పాడై ఉంటుందని అనుకున్న ఆరవవాడు మెల్లగా అటుగా వెళ్ళి నిట్టూర్చి, మిత్రులారా, నా మంచం కూడా ఎవరో ఎక్కి పాడు చేసినట్లుగానే ఉంది అని చల్లగా చెప్పాడు. ఇక మిగిలింది 7వ వాడు మాత్రమే. అతను పరుగున తన మంచం వైపు వెళ్లి దీక్షగా పరిశీలించాడు. తన మంచం వైపు చూసిన మరుక్షణం దగ్గరగా అరుస్తూ, అంతా ఇటు రండి, ఎవరో నా మంచం మీద కూడా పడుకున్నారు. కాని ఇంకా ఆమె నా మంచం మీదే పడుకొని ఉంది అని గట్టిగా అరిచాడు. మంచం వైపు చూపుతో అరుస్తున్న తమ మిత్రుడి వైపు గాబరాగా పరువు తీశారు మిగిలిన మరుగుజ్జులు. గాఢ నిద్రలో ఒళ్ళు ఎరగకుండా పడుకున్న స్నోవైట్ని చూసి వారందరూ ఒక్కసారిగా కేవమని అరిచారు. కొంతసేపటికి తేరుకొని, అంత అందమైన చిన్నారి వారి ఇంటిలోని మంచంపై నిద్రిస్తుండటం చూసి ఆశ్చర్యపోయారు. ఆ చిన్నారిని సరిగ్గా చూడటం కోసం వారందరూ పరుగున వెళ్లి వెలిగించిన కొవ్వొత్తులతో ఆమె మంచం వద్దకు చేరారు. కోపత్తి వెలుగులో ఆ అమాయకమైన పాలుగారే మొహాన్ని చూసి, ఎంత బావుంది ఈ చిన్నారి, చీకట్లో కనిపించిన దానికంటే కొన్ని వేలరెట్లు అందంగా ఉంది ఈమె అని అబ్బురపడుతూ ఆమెని తదేకంగా చూడేసాగారు ఒకరి తర్వాత ఒకరు. అలసిపోయి గాఢంగా నిద్రిస్తున్న ఆ పాపను చూసి వారి మనసులు అభిమానంతో నిండిపోయాయి. మంచి మనసున్న ఆ మరగుజ్జులకి ఆమెను నిద్ర నుండి లేపడానికి మనసు రాలేదు. ఆ రాత్రికి ఆమెను తనివి తీరా అక్కడే నిద్రపోనివ్వాలని నిశ్చయించుకొని, వారు మిగిలిన మంచాలలో సర్దుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా ఆ రాత్రంతా మంచం లేని 7వ మరుగుజ్జు ఒక్కొక్క గంట ఒక్కొక్క మిత్రుడు మంచం మీద విశ్రమించాడు. రాత్రి గడిచి సూర్యోదయం అయింది. సన్నని సూర్యకిరణాలు మొహం మీద పడడంతో స్నోవైట్ లేచి కూర్చుంది. గాఢంగా నిశ్చింతగా రాత్రంతా నిద్రపోయిన తర్వాత ఎంతో తేలికగా, ఉత్సాహంగా అనిపించింది ఆమెకు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని మంచం మీద కూర్చొని ఉన్న ఆమెకు హఠాత్తుగా ఆ ఇంటి యజమాని విషయానికి గుర్తుకు వచ్చింది.
అయ్యో, ఇంటి యజమాని గురించి వేచి ఉండకుండా ఇక్కడ నిద్రపోయానే. అతను వచ్చి ఉంటాడా, ఏమంటారు అని కలవర పడుతూ ఆ గదంతా కలియచూసింది. వెంటనే ఆమెకు ఎదురుగా కొంత దూరంలో నిలబడి ఆమె వైపే తదేకంగా చూస్తున్న మరుగుజ్జులు కనిపించారు. ఒకరి తర్వాత ఒకరు ముందుకు వెనక్కి ఆ గదిలో నడుస్తూ ఆమె ఎప్పుడు మేల్కొంటుందా అని ఎదురుచూస్తున్నారు వారు. ఒక్కసారిగా ఆమెని చూస్తున్న ఏడుగురు మరుగుజ్జులను చూడగానే ఉలిక్కిపడింది స్నోవైట్. భయంతో వణికిపోతూ వారికి క్షమాపణ చెప్పటం కోసం మాట్లాడదామని అనుకుంది, కాని ఆమెకు భయంతో గొంతుపెగలలేదు. రాత్రి వారి ఇంటిలో వారి అనుమతి లేకుండా ఉన్నందుకు శిక్షిస్తారేమోనని ఆదుర్దా పడుతున్న ఆమెకు కొన్ని క్షణాల్లోనే వారి గురించి భయపడవలసిన అవసరం లేదనిపించింది. ఎందుకంటే ఆమె వైపు చూస్తున్న వారి చూపులో కఠినత్వం ఎంత మాత్రం లేదు, సరిగదా అభిమానం, ఆప్యాయత కనిపించాయి స్నోవైట్కి. దాంతో మెల్లగా ధైర్యం కూడగట్టుకొని మంచం మీద సరిగ్గా కూర్చొని వారిని చూసి నవ్వింది ఆమె. ఎంతో అందంగా ఉన్న ఆమె నవ్వితే మరింత అందంగా కనబడింది. ఆమె గులాబీ బుగ్గలు మరింతగా గులాబీ రంగులోకి మారి నల్లటి పెద్ద కళ్ళు నవ్వు వల్ల మరింత జీవం పోసుకొని కుందనపు బొమ్మలా ఉంది స్నోవైట్. ఆమె అమాయకమైన నవ్వుని, అందాన్ని తదేకంగా చూస్తూ ఆమె వద్దకు నడిచారు ఆ ఏడుగురు. ఆమె మంచం చుట్టూ కూర్చొని, చిన్నారి, నీ పేరేమిటి అని అడిగారు నవ్వుతూ. స్నోవైట్ అని సమాధానం ఇచ్చింది. ఆమె అందానికి తగ్గ పేరు అని ముచ్చటపడుతూ. ఆ ఏడుగురిలో ఒకరు పాప, మా ఇంటికి నీకు దారి ఎలా తెలిసింది అని అడిగారు. అప్పటికి వారు తనకు ఏ హాని చేయరని అర్థం చేసుకున్న స్నోవైట్ వారితో మాట్లాడటానికి సంశయించలేదు. తన బెరుకుని, బిడియన్ని వీడి తన సవతి తల్లి కుట్ర గురించి, తనను చంపబోయి వదిలేసిన సైనికుడి గురించి అంతా చెప్పింది. తాను అడవంత తిరుగుతూ ఎలా ఆ ఇంటికి చేరింది కూడా వివరించింది. వారి అనుమతి లేకుండా వారి ఇంటిలో ఉండటం గురించి క్షమాపణ కోరుతూ. ఇక తనకి వేరే దారి లేక అక్కడ ఉండవలసి వచ్చిందని, వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతానని, వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించనని చెప్పింది. దాంతో ఆ మరగుజ్జులు ఆమె కథలు శ్రద్ధగా విన్నారు. పొడవైన వారి గడ్డాలను తడుముకుంటూ ఆ చిన్నారి పడ్డ కష్టాలను విని కన్నీరు కారుస్తూ ఆమె కథ విన్నారు. ఆమె తన కథ ముగించే సమయానికి ఆ ఏడుగురు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒక 2 రోజులలో ముక్కుపచ్చలారని ఆ పసిపిల్ల ఎన్ని కష్టాలు పడిందో ఊహించుకొని వారి మనసు కరిగిపోయింది. పెద్ద మనసున్న ఆ మరుగుజ్జులు వెంటనే, చిన్నారి, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మా ఇంటిలో మాతో పాటే ఉండు. మా కోసం ఇల్లు శుభ్రపరచి, వంట సిద్ధం చేసి, ఇంటి పనుల్లో మాకు సహాయపడితే నువ్వు కూడా మాలో ఒక్కర్తిగా హాయిగా ఇక్కడే ఉండిపోవచ్చు. నీకు ఎలాంటి లోటు లేకుండా మేము చూసుకుంటాం అని ముక్తకంఠంతో చెప్పారు. వారి మంచి మనసుకి ఆశ్చర్యపోతూ, ఆనందంతో సతమతమవుతూ కొంతసేపు ఏమి సమాధానం ఇవ్వాలో అర్థం కాలేదు స్నోవైట్కి. కొన్ని నిమిషాల తర్వాత తేరుకొని, అయ్యా, మీ ఇంటి పనులన్నీ చేయటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆనందంగా మిమ్మల్ని సేవిస్తూ మీ దగ్గరే ఉండిపోతాను అని తన సమ్మతిని తెలిపింది. ఇక అప్పటినుండి తన జీవితం గురించి చీకుచింత లేకుండా మరుగుజ్జులకి కావలసిన విధంగా ఇంటి పనులన్నీ శుభ్రంగా చేస్తూ, వారికి తగిన సహాయం చేస్తూ కాలం గడిపింది స్నోవైట్. పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రం చేయటం, వారికి ఆహారం సిద్ధం చేయటం ఆమెకు ముఖ్యమైన పనులు. వారు అడవికి వెళ్లిపోయిన తర్వాత తీరికగా మిగిలిన పనులు చేసుకునేది. ఆమెను ఒంటరిగా ప్రొద్దున్నంతా ఇంటిలో వదిలేసి సాయంత్రానికి గాని ఇంటికి చేరేవారు కాదు మరుగుజ్జులు. కాని ప్రతిరోజు బయటకు వెళ్లే ముందు ఆ ఏడుగురు ఆమె చుట్టూ చేరి, చిన్నారి, మేము ఇంట్లో లేనప్పుడు జాగ్రత్తగా ఉండు. నీకు తెలియని వారెవరిని లోపలికి రానివ్వకు. మేము వెళ్లిన తర్వాత తలుపు గడియ పెట్టుకో. నీ సవతి తల్లిని నమ్మలేము. తొందర్లో ఆమెకు నువ్వు బ్రతికి ఉన్నావన్న విషయానికి తెలుస్తుంది. అప్పుడు తప్పకుండా ఆమె తన మనుషులని పంపి నిన్ను చంపించడానికి ప్రయత్నిస్తుంది అని జాగ్రత్తలు చెప్పేవారు. వారు చెప్పిన వాటన్నిటికీ స్నోవైట్ మౌనంగా తల ఊపి వారి మాటల ప్రకారమే నడుచుకునేది. ఎన్నో రోజులు గడిచిన ఆమె కోసం ఎవరూ రాలేదు.